నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్టర్ వంశీ గారి మార్కు చాలా ప్రత్యేకం. ఆయన ఏ సినిమాను తెరకెక్కించినా ఆయన స్టైల్లో జనాలకు దగ్గరయ్యేలా, జనాలు మెచ్చేలా సినిమాలు తీయడంలో ఆయన దిట్ట అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఒక సంస్కృతిని ఇతివృత్తంగా చేసుకొని దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటూ ఒక చక్కటి దృశ్య కావ్యాన్ని మన అందరి ముందు అందించి అందరితో ఔరా అనిపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డింగ్ డాన్స్ అంటే పేరొందిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఆ రికార్డింగ్ డాన్స్ ఇతివృత్తం నేపథ్యంలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్స్ అంటూ ఒక సినిమాను తెరకెక్కించారు. అసలు ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది? ఆ సినిమాను తీసే టైంలో ఆయన ఎవరెవరిని అనుకున్నారు, తెర మీదకి ఎవరెవరు వచ్చారు, సినిమా తెరకెక్కిన తర్వాత వంశీ గారి ఆ ఫీల్ ఏంటి ఆ సినిమా మొత్తం చూశాక, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధి గారు. నిజంగా వంశీ గారి సినిమాలకు సంబంధించి ఏ వీడియో చేసినా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, మామూలుగానే గతంలో మీరు చెప్పారు ఈ రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయ్యింది, వాళ్ళ తర్వాత దీన్ని జీవనోపాధిగా ఎలా తీసుకున్నారు అన్న విషయానికి సంబంధించి అసలు ఆయనకు ఈ సినిమాకి సంబంధించి చేయాలన్న ఆలోచన ముందు ఎందుకు వచ్చింది? వంశీ గారు ఆయన మొట్టమొదట రాసుకున్న పేరు, ఆయన రిజిస్టర్ చేసుకున్న టైటిల్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రాజమండ్రి. కథ ఆయన మదిలో పురుడు పోసుకుంటున్న సందర్భంగా మహర్షి సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్, అక్కడ ఈ సినిమా షూటింగ్ ఒకవైపు సాగుతోంది. ఆయన మదిలో కథలోని పాత్రలు ఇవన్నీ ఒక్కొక్కటిగా రూపొందుతూ వస్తున్న సమయంలో నెల్లూరు నుంచి 2 డాక్టర్లు వచ్చి మాకు ఒక సినిమా చేసి పెట్టండి, ఇళయరాజా గారి సంగీతం, మీ దర్శకత్వం, అంతే, మాకు కథ చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, మీ దర్శకత్వంలో మాకు సినిమా కావాలి అని అడిగినటువంటి నెల్లూరు డాక్టర్లు డాక్టర్ పి రమేష్ రెడ్డి, డాక్టర్ పి విజయ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు కూడా తెలియదు, వంశీ గారికి తెలిసామో తెలియదు. అలా వాళ్ళు వచ్చి వంశీ గారిని కలుసుకుని వెళ్ళారు. ఈయన స్నేహితుల బృందం ఉంది, మహర్షి గారి స్నేహితుల బృందంలో శివాజీ రాజా గారిని చూసి శివాజీ రాజాలో హీరోగా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో గోపాలం పాత్రకి, శివాజీ రాజా ఇలా రా అని పిలిచి నిన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తున్నాయా, నెక్స్ట్ సినిమాకి నువ్వే హీరో, టైటిల్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రాజమండ్రి అని చెప్పారు. శివాజీ రాజా ఎగిరి గంతేశాడు, అయిపోయింది. మహర్షి సినిమా పూర్తయింది. మహర్షి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత తమ్ముడు సత్యం గారు, వేమూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఎలాగూ వంశీ గారి శ్రేయోభిలాషులు కదా. వేమూరు సత్యనారాయణ గారు అంటే సాక్షాత్తు వంశీ గారిని దర్శకుడిగా మంచుపల్లకి ద్వారా మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, మనందరికీ తెలుసు. వాళ్ళు ఏమండి అంతా కొత్త వాళ్ళతో పెట్టుకుని మహర్షి చేశాము, మహర్షి కొత్త వాళ్ళతో చేసిన తర్వాత ఫ్లాప్ అయింది, కొత్త హీరోగా శివాజీ రాజా అసలు ఎలాగండి, ఏమవుతుందేంటో, మీరు రెగ్యులర్ హీరో రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళిపోదాం అన్నారు. సరే అయితే రెగ్యులర్ హీరో రాజేంద్ర ప్రసాద్తో వెళ్ళిపోదాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు హీరో ఇప్పుడు ఫిక్స్, రాజేంద్ర ప్రసాద్ గారు ఫిక్స్ అయిపోయింది. ఇళయరాజా గారి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ఇళయరాజా గారు ఏంటి సార్ కథ ఏంటి, వంశీ చెప్పు అంటే, ఆ పెనుగొండ పాముల నాగేశ్వరరావు అని ఇట్లా రికార్డింగ్ డ్యాన్సులకు ఆద్యుడండి అని అతని కథ అంతా చెప్పాడు వంశీ గారు. చెప్పి ఆ బ్యాక్డ్రాప్లో, ఈ నేపథ్యంలో మా ప్రాంతంలో జరిగేటటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కల్చరు, అందులో ఉన్నటువంటి పాత్రలు, ఇది కథ, ఇవి సందర్భాలు అని చెబుతూ వంశీ గారు ఏమన్నారంటే, పాత ట్యూన్లకి పాత సినిమా పాటలని మీరు ఇప్పుడు రీమిక్స్ చేయాలి అని చెప్తే, వంశీ గారి ఆలోచన ఖచ్చితంగా రికార్డింగ్ డ్యాన్సులు అనేటప్పటికి పాత సినిమాలు. ఇక్కడ ఏంటంటే వంశీ గారు చేసిన అద్భుతమైన ఫీట్ ఏంటంటేనండి, ఈ సినిమాలో ఆయనకు నచ్చిన 3 పాటలు తీసుకున్నాడు ఆయన. ఒకటి రాముడు భీముడు సినిమాలో తెలిసిందిలే, రెండో పాట మనుషులు మమతల్లో సిగ్గేస్తోంది ఆ పాట, మూడో పాట గూఢచారి 116లో నువ్వు నా ముందు ఉంటాయి. 3 పాటలు ఆయన చాలా ఇష్టమైన పాటలు 3 తీసుకుని ఈ 3ంటిని ఇళయరాజా గారి దగ్గర రీమిక్స్ చేయించుకున్నారు. ఆయన రీమిక్స్ చేయించుకున్న తర్వాత ఏంటంటే ఆయన కూడా చాలా ముచ్చట పడుతూ చేసిన తర్వాత ఇప్పుడు అసలు పాటలు సందర్భాలకి అసలు పాటలు చేయాల్సి వచ్చినప్పుడు వంశీ గారు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏంటంటే, గురువుగారు మనకి సితార్లో ఒక ఆర్ఆర్ ఉందండి, ఆ ఆర్ఆర్కి నాకు సాంగ్ కావాలి, స్వాతిముత్యంలో థీమ్ మ్యూజిక్ ఉంది, ఆ థీమ్ మ్యూజిక్ ఒక పాట కావాలి,
ఆలాపనలో ఒక ఆర్ఆర్ చేశారు, దానికి ఒక పాట కావాలి. అలా తీసుకోవడం మొదలు పెడితే దీన్ని ఇళయరాజా గారు కూడా చాలా ఇష్టపడుతూ, చక్రవాక రాగం చాలా ఇష్టం ఇళయరాజా గారికి. చక్రవాక రాగం అంటే గౌరీ మనోహరి అనే ఒక రాగం చాలా ఇష్టం ఇళయరాజా గారికి. ఆయన గౌరీ మనోహర్లో ఆయన చాలా గొప్ప పాటలు, ఎన్నో పాటలు గౌరీ మనోహరి అనే రాగంలో చేశారు ఇళయరాజా గారు. ఇందులో చక్రవాకంలో చేశారు. మనకి స్వాతిముత్యంలో థీమ్ మ్యూజిక్ చేసిన పాట వచ్చి ఏనాడు విడిపోని ముడివేసని, ఈ చెలిమితోడు ఈ పసుపు తాడు, ఆ పాట చేశారు. అది స్వాతిముత్యం థీమ్ మ్యూజిక్. సితారా ఆర్ఆర్కి వచ్చేసి అదొక పాట. వెన్నెలై పాడన మల్లికా ఆ 2 పాటలు ఒకే ట్యూన్ అనమాట. ఆ 2 ఒకటి. కలలా కరగాల ఇంకో పాట. మొత్తం 7 పాటలు అండి. ఈ 7 పాటల్లో కలలా కరగాల గురించి ఆఖరణ మాట్లాడుకుందాం, మీరు దయచేసి గుర్తు చేయండి. ఈ పాటలన్నీ, సందర్భాలన్నీ కుదిరిన తర్వాత, కూర్చున్న తర్వాత ఎక్కువ ఆడియో క్యాసెట్స్ ద్వారానే ఆడియో మార్కెట్లోకి రిలీజ్ కావాలి. సినిమా షూటింగ్కి వెళ్ళాలా, ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు. ఓకే. ఆడియో క్యాసెట్ మార్కెట్లోకి రాజేంద్ర ప్రసాద్ గారి ఒక సగం, ఈ సగం రాజేంద్ర ప్రసాద్ గారి మీసం లేకుండా మిగతా సగం అంతా సినిమా హీరోల తలకాయలు అతికిచ్చి ఒక డిజైన్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఆడియో క్యాసెట్. ఆడియో క్యాసెట్ చూస్తే ఎవరైనా కొనేస్తారు, అంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఆడియో క్యాసెట్ చేశారు. పాటలు జనాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వంశీ గారు ఆలోచించుకొని రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ ఎవరు, ఆ మహర్షిలో చేసింది కదా, అమ్మాయినే పెడదాం అని శాంతిప్రియ హీరోయిన్ అంటే, రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ శాంతిప్రియ కాదు, మార్చు, వేరే హీరోయిన్ పెట్టు. ఈయన డిస్కషన్ మొదలు పెట్టేటప్పటికే వంశీ గారికి చీరెత్తుకొచ్చింది. వచ్చి హీరోనే మార్చేస్తే పోలాని ఆలోచించి హీరోనే మార్చేసాడు. అయ్యో. మార్చేసి నరేష్కి ఫోన్ చేశారు. చేసేటప్పుడు రెక్కలు కొట్టుకొని వాలిపోయాడు నరేష్ గారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారితో వంశీ గారు వరుసగా సూపర్ డూపర్ హిట్స్, చెప్పుకోదగ్గ సినిమాలు, ఒక లేడీస్ టైలర్ లాంటి సినిమా అప్పటికి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ప్రేమించు పెళ్ళాడు ఓ మోస్తరుగా ఆడింది. ఇలా రాజేంద్ర ప్రసాద్ గారికి హీరోగా నిజమైనటువంటి గుర్తింపు, హీరోగా ఒక స్టార్డమ్ అనేది, అంటే రాజేంద్ర ప్రసాద్కి ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ వంశీ రాజేంద్ర ప్రసాద్ని కాదని నన్ను పిలుస్తున్నాడని నరేష్ గారు వచ్చారు. వచ్చేసిన తర్వాత నరేష్ గారి ప్రవర్తన వంశీ గారికి విపరీతంగా నచ్చేసింది. ఎందుకు నచ్చేసిందంటే, అసలు విజయ నిర్మల గారు అబ్బాయి నేను, అప్పటికి జంధ్యాల గారు, రేలంగి నరసింహారావు గారు, వాళ్ళతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నరేష్ గారు హీఈస్ ఆల్సో వెరీ బిజియెస్ట్ హీరో అనమాట. ఇట్లా చేస్తూ అసలు ఆ అహం కానీ, ఆ భేషజం కానీ ఏమీ లేవు ఈ మనిషికి. ఎంతకాలం ఎందుకు నాకు ఇతను పరిచయం కాలేదని వంశీ గారు ఆలోచించుకునేలాగుంది నరేష్ గారి ప్రవర్తన. నరేష్ గారు ఆయనతో పాటు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవడు బబ్లూని ఉంటే, ఆ బబ్లూని కూడా వెంట పెట్టుకుని నరేష్ గారి దగ్గరకు వచ్చి లాంగ్ డ్రైవ్ మహాబలిపురం వెళ్ళిపోయేవాళ్ళంట. డ్రైవ్ చేసుకుంటా నరేష్ గారు వంశీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని, ఈ బబ్లూని వెనకాల కూర్చోబెట్టుకుని మహాబలిపురం వెన్నెల రాత్రుల్లో సముద్రం వైపు, మహాబలిపురం వైపు, మీరు మహాబలిపురం వెళ్ళారో లేదో నాకు తెలియదు, నిజంగా సముద్రాన్ని, సాగర తీరాన్ని చూడాలంటే మహాబలిపురంలో చూడాలన్నమాట. అందులోనూ వెన్నెల రాత్రులు అనేటప్పటికి అసలు ఊహించుకుంటేనే మనకెన్నో మధురోహలలో తేలియాడతాం. వెళుతూ సినిమాల పాటలు, రాజేంద్ర ప్రసాద్ కవర్ ఉంటుంది, పాట హీరో ఏమో నరేష్. ఆడియో క్యాసెట్ పెడితే ఆహా, ఓహో, ఒక్కొక్క పాట ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇళయరాజా గారు ఏ పాట చేసినా ఇంత అద్భుతంగా చేస్తారా, ఇలా అనుకుంటూ వెళుతూ నరేష్ అన్నంట, సార్ మనం ఈరోజు అయితే ఇలా వచ్చేసాం, కానీ రేపు మనం అసలు భోజనానికి వెళ్ళాలి సార్, డిన్నర్కి వెళ్ళాలి సార్ మనం అంటే, సరే నరేష్ వెళ్దాం డిన్నర్కి అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం చెప్పుకొని తీరాలండి ఇవి. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు కలుద్దాం అంటే 5 గంటలకు కారు వేసుకుని వచ్చేసాడంట నరేష్. వస్తే వంశీ గారు ఏంటి 5 గంటలకు వచ్చేసిన, తొందరగా వచ్చేసావు నరేష్, మెరీనా బీచ్లో రత్నవేలు అని ఒకటి సొండలు అమ్ముతాడయ్యా, చాలా బాగుంటాయి, వెళ్ళి తిన్నామన్నాడట. పదండి అని చెప్పేసి వెళ్ళిపోయి మొత్తం ఆడి దగ్గర చాలా రుచిగా ఉన్నాయని సొండలు తినేసారంట. కడుపు నిండా తినేసి 15 రూపాయలు బిల్లు అయిందంట. 100 రూపాయలు ఇచ్చాడంట నరేష్ ఆ కుర్రాడికి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే, అక్కడ ప్యారిస్ బస్ స్టాండ్లో, ప్యారిస్ కార్నర్ అంటారు, బస్ స్టాండ్ అవతల ఉంటుంది. ప్యారిస్ కార్నర్లో ఒకడు పునీదా మురుక్కుని అమ్ముతాడు. పునీదా అనే ముసలి మనిషి మురుకులు అమ్ముతారు, చాలా రుచిగా ఉంటాయి, వెళ్ళి మురుకులు తిందాం అన్నాడంట. వెళ్ళిపోయి మొత్తం కడుపు నిండా మురుకులు తినేసారు ఇసారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అడిగాడట నరేష్. ఏం లేదు, మన పాండీ బజార్లో బందరమిఠాయి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ సమయంలో బెల్లం జిలేబీ వేడివేడికి దించుంటారు నరేష్, వెళ్ళి తిందాం అన్నాడట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళగానే అప్పుడే వాయిదించినటువంటి ఆ బెల్లం జిలేబీలు ప్లేట్లో పెడుతుంటే వంశీ గారు అంటున్నారంట, మనం అసలు ఆ వెన్నెలు చూస్తా, వెన్నెల తాగుతున్నట్టు ఉంటుంది ఆ కిటికీ దగ్గర వెళ్ళి ఇప్పుడు ఈ జిలేబీలు తింటే. అంటే ఇప్పుడు ఈ షాపులో అవన్నీ వెన్నెల జాబిలి ఎక్కడి నుంచి వస్తాయండి,
అని చెప్పి కడుపు నిండా జిలేబీలు తిన్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి సార్ అన్నట్టు హాలీవుడ్ హోటల్కి వెళ్ళి టీ తాగుదాం భలే ఉంటుంది. నరేష్కు తెలుసు కదా, భలే ఉంటుంది సార్ హాలీవుడ్ హోటల్కి వెళ్ళి టీ తాగుదాం. వెళ్ళి టీలు తాగేసి వెలుపలికి వచ్చి భాషా అని ఉంటాడు. ఆ భాషానే వంశీ గారిని దర్శకుడు అవుతామని చెప్పింది అతను కట్టే స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం వంశీ గారు. ఇప్పుడు పాన్ వేద్దాం నరేష్, స్వీట్ పాను పెప్పర్మెంట్ కొంచెం ఎక్కువై నాకు అని చెప్పి స్వీట్స్ పాన్లు తిన్న తర్వాత సార్ ఇంక డిన్నర్కి వెళ్ళిపోదాం అన్నాడంట నరేష్. ఏముంది నరేష్, అయిపోయింది కదా డిన్నరు, ఈరోజు డిన్నర్ ఇలా ప్లాన్ చేశాను నేను అన్నాడంట. సాయంత్రం నుంచి తింటూనే తిరుగుతూనే ఉన్నాం కదా, నాతో డిన్నర్ ఇలాగే ఉంటుంది మరి అంటే, మీరేం మనిషి అండి బాబు, ఇదేం డిన్నర్ అండి అంటే ఇలాగే ఉంటుంది నాతో. కట్ చేస్తే రాజోలు ఏ లేడీస్ టైలర్ షూటింగ్ అయితే చేశారో ఆ రాజోలు, ఆ శివకోడు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ పుంతరేవులు, అక్కడ షూటింగ్. మళ్ళీ ముదునూరు అక్కిరాజు గారు, మళ్ళీ బిక్కెని సీతారాంబాబు గారు, వీళ్ళందరూ షూటింగ్ ప్రారంభానికి ముందు వంశీ గారు వెళ్ళిపోయి, ఆయనకి పుష్కరాల రేవు చాలా ఇష్టం. ఆ పుష్కరాల రేవులో కూర్చుని ఆలోచిస్తున్నారంటే ఎలా తీయాలి ఈ సినిమాని, నేను ఎలా తీయాలి, నేనేమనుకున్నాను, దాన్ని అసలు తెర మీదకి తీసుకురాగల లేదా అని చెప్పేసి ఆయన కూర్చుని ఆలోచిస్తుంటే నదిలో నుంచి ఏ గుళ్ళోనూ నైర్మాల్యం కొట్టుకుని వెళ్తుందంట. కొట్టుకుని పసుపు, ఆ పువ్వులు అన్నీ వెళ్తుంటే ఎవరో ఒక ప్రాకృత కవి ఒకప్పుడు ఒక మాట చెప్పాడంట, నదిలో పసుపు జాడలు, ఎగువ రేవులో ఎవరో సుందరి స్నానం చేస్తున్నట్టుంది అన్నాడంట. ఆ వాక్యాలు గుర్తొచ్చాయంట వంశీ గారికి. అంటే అంత భావుకతని అనుభవిస్తేనే, అంత భావుకతకి లోనైతేనే, అంత తాత్వికతకు లోనైతేనే తెర మీదకి ఏదైనా తీసుకురాగలం. ఎందుకు చెప్పానంటే గూటి పడవలు ఉంటాయి, తెరచాపలు ఉంటాయండి. ఇప్పుడు ఏనాడు మూడు వేసిన పాట గూటి పడవ తీసుకున్న గూటి పడవలో ఆయనకి పండు వెన్నెల రాత్రి, నిండు వెన్నెల జాబిల్ ఆ పాట చాలా ఇష్టం అనుకుంటా వంశీ గారికి. ఆ పండు వెన్నెల రాత్రిలో, ఆ నిండు వెన్నెల జాబిల్లో ఆ పడవలో హీరో హీరోయిన్లను ఇద్దరిని కూర్చోబెట్టి ఏనాడు విడిపోని ముడివేసిన అనేటటువంటి పాట చిత్రీకరించడం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి విషయం. ఈ సినిమాకి సంబంధించి ఉన్న అద్భుతాల గురించి మాట్లాడమంటే ఒకటే చెప్తా, హరి అనుమోల్ గారు మనకి అద్భుతమైన ప్రింట్ ఇవాళ మనకి అవైలబిలిటీలోకి లేకపోవచ్చు యూట్యూబ్లో, కానీ హరి అనుమోల్ గారి చిత్రీకరణ ఎంత గొప్పగా వంశీ గారు భావించింది ఆయన చిత్రీకరించారో. సౌండ్ తీసేస్తే సినిమాలో నుంచి ఇళయరాజా గారి రీరికార్డింగ్స్, సాంగ్స్ని కాసేపు పక్కన పెట్టి భాషా భావం ఏదైతే ఉన్నాయి, తనికెళ్ళ భరణి గారు రాసినటువంటి సంభాషణల్ని, ఆ ధ్వనిని తీసేస్తే సినిమా చూడటం చాలా కష్టం. వాస్తవం, ఈ సినిమా చూడటం చాలా కష్టం. ఎందుకంటే ఎనీ ఫ్రేమ్, ఎనీ సీన్ తీసుకుందాం మనం. ఒక సీన్ తీసుకుంటే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో ఎనీ సీన్ అని ఎందుకన్నా అంటే, మీరు ఒక సీన్ తీసుకుంటే ప్రతి సీను ఒక ఎపిసోడ్ అండి. ప్రతి సీన్ తీయడం ఒక ఛాలెంజ్. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో 10 మంది ఆర్టిస్టులు ఉంటారు మీకు. 10 మంది ఆర్టిస్టులు. ఈ 10 మంది ఆర్టిస్టులను పెట్టుకొని వంశీ గారు ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే 10 మందిది గోదావరి జిల్లానే, 10 మందిది గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి రికార్డింగ్ డాన్సర్లు కాబట్టి వీళ్ళు మాట్లాడేటటువంటి ఆ భాష ఏదైతే ఉందో భాష, యాస, మాండలికాలు మారవు. కానీ 10 మంది ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చేయాలి. డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్, ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కౌంటర్ డైలాగ్ ఇవ్వాలి. ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం. మీకు దొరబాబు, తనికెళ్ళ భరణి గారి పాత్ర, వెల్ల పాపారావు, కోట శ్రీనివాసరావు గారు, అనంతలక్ష్మి, వైవిజయ, సీత, మాధురి గారు హీరోయిన్, గోపాలం, నరేష్ గారు, ఇట్లా మస్తాను ఏది ఆ డ్రైవర్ వచ్చి మస్తాన్ ఎవరన్నా చెప్తా ఆయన ఎవరో చెప్తా. ఈ మాధురి గారి పాత్ర ఏదైతే సీత ఉందో, ఈ పాత్ర కోసం ఆయన ముందు మనకు అనుకున్నది శాంతిప్రియ గారు, భానుప్రియ గారి చెల్లెలు. ఈయన రాజేంద్ర ప్రసాద్ కాదు, శాంతిప్రియ కాదు, తీసి పక్కన పెట్టి ఒకరోజు చెన్నైలో వెళ్తుంటే సంసారం అది మిన్సారం, సంసారం ఒక చదరంగం తెలుగులో. తమిళ సినిమా వాల్ పోస్టర్ చూసి వాల్ పోస్టర్లో ఎక్కడో చిన్న తలకాయ కనిపించిందంట. అలా ఆకర్షణీయంగా ఉంది అని చెప్పి వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళి కూర్చున్నాడంట. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందంటే ఆ క్యారెక్టర్ పేరు వసంత్ అంట. వచ్చిన తర్వాత వాల్ పోస్టర్లో చూసిన దానికంటే చాలా బాగుంది అమ్మాయిని, మరుసటి రోజు వెళ్ళిపోయి పలానా అమ్మాయిని పిలిపించండి ఆఫీస్కి అంటే, అమ్మాయి వచ్చిన తర్వాత ఎవరి మీద అన్నాడు, రాజమండ్రి అందంట అమ్మాయి. ఓకే, సూపర్గా ఫుల్ కనెక్టివిటీ. ఫోటోషూట్ చేసిన తర్వాత నువ్వే మా హీరోయిన్ అని చెప్పారంట, ఎగిరి గంతేసిందంట మాధురి. చాలా ఆకర్షణీయమైనటువంటి ముఖం అండి ఆవిడది. చాలా ఆకర్షణీయంగా, చాలా కళగా ఉంటుంది. మనిషి శ్యామసుందర అయినప్పటికీ మనం చాలాసార్లు గతంలో మాట్లాడుకున్నట్టు వంశీ గారికి శ్యామ సుందరీమణులు అంటే ఆయనకు ఒకంత మక్కువ ఎక్కువ కాబట్టి
అలా శ్యామసుందర్ అయినటువంటి మాధురి గారి కథానాయికగా ఈ సినిమాలో అవకాశం చేజిక్కించుకున్నారు. 10 మంది ఆర్టిస్టులు. సంధ్య గారిదండి అద్భుతమైన పాత్ర. లేడీస్ టైలర్ సంధ్య గారు మన దొరబాబు పాత్ర తనికేళ్ల భరణి గారు వచ్చి ఏముంది ఇంకో 2 డాన్సులు మన హీరోయిన్ దొరకట్లేదు, అనంతలక్ష్మి నువ్వే వేసేయచ్చు కదా డాన్స్ అంటే నేను ఆడను అంటుంది. వెళ్ళి వెల్లపాపారతో దొరబాబు అంటాడు, మాయా ఇది ఆడదంట అంటే, అవునరా అది ఆడది కాకపోతే నేను కీప్ ఎందుకు చేస్తాను అంటాడు. ఈయనకు అర్థమైంది అది అన్నమాట. అంటే అబ్బా ఆడదంటే ఆడదు కాదండి, డ్యాన్స్ ఆడదండి అంటే, అవును మరి రాత్రి దానికి నిద్ర ఉండట్లేదు అంటే, దానికి నీకు ఎప్పుడు సరిపోయిందిలే నిద్ర. ఈ సౌండింగ్ ఏంటంటే, ఈ సౌండింగ్ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందండి. ఆ సిలోన్ సుబ్బారావు అని రాళ్లపల్లి క్యారెక్టర్, సిలోన్ సుబ్బారావు మాయేస్తాడు, మరి సిలోన్ సుబ్బారావు మాయేస్తాడు అంటుంటుంది. పాపం ఏదో ప్రయోగం చేద్దాం అనుకుని రెడీ అవుతుంది సంధ్య. ఐదును ఏంటి ఏదో కొత్త రకంగా ఉంది ఏంటంటే భరతపూడి అంటుందండి. భరతపూడి ఇది ఎక్కడ మన సెలవులకు మెడ్రాస్ వెళ్ళాను కదా, మా సిలోన్ సుబ్బారావు మా భరతనాట్యం నుంచి కొంత కూచిపూడి నుంచి కొంత తీసుకుని భరతపూడి అని కొత్తగా నేర్పించాడు అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ప్రతి సీన్ ఒక ఎపిసోడ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అనమాట. సేమ్ లేడీస్ టైలర్కి ఏ ఫార్మేట్ అయితే తనికేళ్ల భరణి గారు ఫాలో అయ్యారు. రౌండ్ టేబుల్ అనమాట. ఆర్టిస్టులందరినీ కూర్చోబెట్టుకొని రౌండ్ టేబుల్ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత సీన్ చదువుతారు. సీన్ చదివేసి రిహార్సల్స్ చేయాలి రౌండ్ టేబుల్. ఇది స్టేజ్ మీద నుంచి వచ్చినటువంటి రైటర్స్ ఆర్టిస్టులకి పట్టు వచ్చేస్తుంది. మేము నాటికలు వేసిన రోజుల్లో కూడా రౌండ్ టేబుల్ 4 రోజులు ఉండేవి రిహార్సల్స్. డాన్స్ మీద కాదు, స్టేజ్ మీద కాదు, రౌండ్ టేబుల్ కూర్చుని డైలాగులు నోటికి వచ్చేంత వరకు విత్ మాడ్యులేషను కూర్చుని రౌండ్ టేబుల్ డైలాగ్స్ చెప్తూనే ఉండేవాళ్ళం అనమాట. వచ్చేసే డైలాగులు ఇది చూడకుండా చేసేయగలం అన్నప్పుడు అప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి అప్పుడు పెర్ఫామ్ చేయించేటటువంటి వాళ్ళు డైరెక్టర్స్. అది భరణి గారు చేయించారు. ఇక్కడ చేయించిన తర్వాత జరిగినటువంటి అద్భుతం అనమాట ఈ సినిమా. ఇప్పుడు ఇందాక మీరు ఆనంద మోహన్ గారని మస్తాన్, డ్రైవర్ మస్తాన్ ఆనంద మోహన్, ఆయన అసలు ఆఫీసుకి పిలిపించాడంటే వంశీ గారు. అసలు ఈ విలన్ వేషాలు వేసే ఆనంద మోహన్ ఎందుకు ఈయన ఆఫీసుకి పిలిపించాడు అని అందరూ ఆశ్చర్యం అంట. ఎందుకంటే ఆయన అంటే ఇండస్ట్రీలో అందరికీ భయం అండి ఆనంద మోహన్ అంటే. రామారావు గారికి ఏంటంటే ఆనంద మోహన్ ఒకరు, జగ్గారావు ఒకరు, చలపతిరావు గారు, జగ్గారావు గారు, ఈ ఆనంద మోహన్, వీళ్ళు ముగ్గురు ఏంటంటే రామారావు గారు అన్ని సినిమాల్లో విలన్ వేషాలు, రౌడీ వేషాలు వేసేవాళ్ళు. రామారావు గారికి వీళ్ళు బాడీ గార్డ్స్ కూడా. ఈ ఆనంద మోహన్ గారి గత చరిత్ర కూడా చాలా ఉంది, చాలా చరిత్ర ఉంది. అలా ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి ఆయన వేషాలు వేసుకుంటుంటే మర్చిపోలేనటువంటి మరపురాని పాత్రలు ఆయన 3 సినిమాల్లో వంశీ గారి సినిమాల్లో చేశాడండి. ఒకటి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, ఇంకోటి చెట్టు కింద ప్లేడర్లో అలెక్స్, ఇంకోటేమో ఏప్రిల్ 1 విడుదలలో పోలీస్ ఆఫీసర్ వేషం అంటే 3 అద్భుతమైన పాత్రలు వేశాడు. ఇందులో పిలిపించి కాస్ట్యూమర్ని పిలిచి పొడుగు చేతులు చొక్కాను నిక్కరు ఇక్కడ దాకా నిక్కరు అన్నాడంట. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సీరియస్ ఆయన హైట్కి ఆ డ్రెస్ ఏంటో అనిపిస్తుంది. వచ్చి ఇంజిన్ ఆయిల్కి క్యాష్ అంటాడు కోట శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి, ఇస్తావులేవో అసలు ఆర్టిస్టులు రాక ప్రోగ్రామ్కి టైం అయిపోయి నేను ఇదవుతుంటే నువ్వేంటి అంటే అంటాడు, ఇంజిన్ ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే, ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి అది ఏమైనా మందా ఎందా 100 అంటాడు కోట శ్రీనివాసరావు. ఈ సౌండింగ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వదండి. ఇది అవధాన ప్రక్రియలో వెన్నెలకంటి గారు ఒకరు, భరణి గారు ఒకరు, వీళ్ళందరూ ఏంటంటే అవధాన ప్రక్రియల్ని గట్టిగా పరిశీలించినటువంటి వాళ్ళు. అవధానాలకు వెళ్ళి కూర్చుని పృచ్ఛకులుగానో లేకపోతే ప్రేక్షకులుగానో ఉంటే ఏమవుతుందంటే భాష మీద ఏంటంటే ఒక సాధికారత వస్తుంది. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది, భాష ధ్వనికి సంబంధించి ఏ మాట ఎక్కడ ఎందుకు ఏ విరుపు వస్తుందో దానిని వేసేటటువంటి ఆ డ్రామాలో నుంచి రావటం, స్టేజ్ మీద నుంచి రావటం. మీకు అనంతలక్ష్మి వైవిజయ్ గారు రిక్షాలో వస్తుంది, ఆడేమో 3 రూపాయలు అడుగుతాడు. 3 రూపాయల రూపాయిన్నర ఇస్తాను అంటే, రూపాయిన్నరా ఎంతున్నావు ఏంటి, బంగాళాదుంపల బస్తా అంటున్నావు అంటాడు. ఏంట్రా అన్నావు ఎదవగొల్లిగా బంగాళాదుంపల బస్తా అంటావా నన్ను, సౌండింగ్ అనమాట. అంటే ఈడేదో నన్ను పెట్టి పోషిస్తున్నట్టు అంటుంది వైవిజయ. రాయే పోషిస్తాను వస్తావా అంటాడు రివర్స్లో రిక్షాడు. ఆ నోట్లో నోరెట్టకే అనంత అంటాడు. నా నోరు కూడా మంచిది కాదు. ఇది ఈ సౌండింగ్ ఏంటంటే వెల్లపాపారావు, తర్వాత ఈ అనంతలక్ష్మి, దొరబాబు, మన పెనుగొండ డబ్బులు మల్లికార్జునరావు గారు మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఈ దొరబాబు, పెనుగొండ డబ్బులు పాత్రలు మాత్రం నిజంగా
కోడి సందేశం పంపిస్తారు సీతకి ఇద్దరు కలిసి. మెడలో కట్టించేసి ఈయన ఆయనకు వచ్చిన సినిమా పాటలని భరణి గారు పాడేసి ఏంటి ఇన్ని గంటలు అయిపోయింది ఈ పాటికి మనం వెళ్ళినా సరిపోనని వెళ్ళేటప్పటికి వాళ్ళు చక్కగా దాన్ని రోస్ట్ చేసుకుని తింటూ ఉంటారు. ఈ కోడి సందేశం, కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో నేను పాడుకుంటా. ఇవన్నీ ఏంటంటే ఇవాళకి 40 సంవత్సరాలైనా మనం మాట్లాడుకుంటున్నా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ ఎ ఎపిసోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని ఆయన డిజైన్ చేసుకున్న విధానం. మరీ ముఖ్యంగా ఏంటి, కృష్ణ గారి ఫ్యాన్స్ హవా ఎక్కువ ఉండేదండి ఆ సమయానికి. చిరంజీవి గారి ఉద్ధృతి చాలా ఉద్ధృతంగా కొనసాగుతున్నా, రామారావు గారి ఉద్ధృతి ఇంకా అసలు ఏమాత్రం మసగబారకున్నా మీకేంటంటే కృష్ణ గారి అభిమానులు ఊరు వాడ వాళ్ళు, వాళ్ళ అభిమాన సంఘాలు, వాళ్ళ హవా నడుస్తున్నటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా పగడ్బందీగా తీసుకొచ్చి ఇందులో నరేష్ గారి చేత కృష్ణ గారి డూపు అన్ని నరేష్ గారిని చెప్పి చేయించి ఆ పాటకి డ్యాన్స్ చేయించి నువ్వు నా ముందుంటే పాట అయిపోయిన తర్వాత కృష్ణ గారి అభిమానులు అందరూ వచ్చి ఆయన రూపాయల దండ వేసి ఆ దండ ఊరు విడిచి వెళ్ళేంత వరకు ఆ దండ తీయకూడదు, ఆ గోదూరి మురళిని అతను వేశాడు ఆ పాత్ర. ఎక్కడికి వెళ్ళి దండ తీసేటానికి వీళ్ళు రావడం, దండ తీసేటానికి వీళ్ళు రావడం. తర్వాత రామారావు, నాగేశ్వరరావు గారు పాత్రలు వేసిన వాళ్ళు రాంబాబు, వేల్పూరి వీర్రాజు అండి. రాంబాబు గారు, ఎన్టీ రామారావు గారి పాత్రలు, వేల్పూరి వీర్రాజు గారు నాగేశ్వరరావు గారి పాత్రలు వేయడంలో బాగా సిద్ధహస్తులైనటువంటి రికార్డింగ్ డాన్సర్స్ వాళ్ళు, ఒరిజినల్ రికార్డింగ్ డాన్సర్స్ వాళ్ళు ఇద్దరు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ ఎ ఎపిసోడ్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి 3 పాటలు ఏవి సినిమా పాటలు. ఇళయరాజా గారి చేత రీమిక్స్ చేయించుకున్నాడు. తెలిసిందిలే, నువ్వు నా ముందు ఉంటే, సిగ్గేస్తుందా. 3 పాటలు ఎలా తీయాలి అని ఆలోచించారు వంశీ గారు. తమ్ముడు సత్యం గారిని పిలిచి నాకు రేపు ఎల్లుండి సాయంత్రానికల్లా 4 కెమెరాలు కావాలి. ఎన్ని? 4. మనం అసలు ఏమన్నా ఇంగ్లీష్ సినిమా తీస్తున్నావా, ఏ సినిమా తీస్తున్నామని 4 కెమెరాలు ఏంటండి అంటే, తీస్తున్నది తెలుగు సినిమా అని నాకు గుర్తుంది కానీ నాకు ఎల్లుండి సాయంత్రానికి కల్లా 4 కెమెరాలు కావాలి అనేటప్పటికి కింద మీద పడి 3 కెమెరాలు తీసుకొచ్చారు. 3 దొరికినాయండి, వీటితోనే కానిచ్చేయాలి. మరి ఏం చేస్తాడు అసలు, ఎందుకండి 3 కెమెరాలు అని ఈయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఈయనేం చేశాడు మహానుభావుడు, హరి హనుమల్ గారిని ట్రాలీ ఎక్కిచ్చాడు. ట్రాలీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ట్రాలీ ఎక్కిచ్చేసాడు. ఎక్కిచ్చేసి 2 కెమెరాలని ఇంకొక 2 యాంగిల్స్లో ఫిక్స్ చేశారు. చేసి డ్యాన్స్ మాస్టర్ ఎవరు, మన శివశంకర్ గారు. తర్వాత ఏమో సౌండ్ ఇంజనీర్ని పిలిచి డ్యాన్స్ మాస్టర్ విజిల్ వేస్తాడు, ఆఫ్ అంటాడు, ఆన్ అంటాడు, కెమెరామెన్ ఆఫ్ అంటాడు, ఆన్ అంటాడు. నువ్వు వాళ్ళ ఏం చెప్పినా నువ్వు వినిపించుకోవద్దు. నేను స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, నేను విజిల్ వేస్తాను, విజిల్ ఆఫ్ చేస్తాను, దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నువ్వు సాంగ్ ప్లే చేస్తూ ఉండాలి అని చెప్పి శివశంకర్ గారికి ముందు రోజు ఏం చెప్పాడంటే నాన్ స్టాప్గా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూనే ఉండాలి డాన్స్ మీద. ఏది సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆపకూడదు, ఎక్కడ ఆపకూడదు, స్టార్టింగ్ టు ఎండింగ్ డ్యాన్స్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయించాడు నరేష్ గారిని, మాధురి గారిని. అంటే రియల్గా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే టేక్లే లేకుండా పెట్టేసి స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అంతే. సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇనప కుర్చీలు వేసి కూర్చోబెట్టేశారు అనమాట. కూర్చోబెట్టేసి సాంగ్స్ వేసేసారు. అయిపోయిన తర్వాత వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి హీరోకి 6 క్లోజులు, హీరోయిన్కి 6 క్లోజులు, వెనక్కి వెళ్ళి తెర వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏది ఉంటుందో అవి ఒక 6 షాట్స్ తీసి రేపు పలానా పుంతరేవులో ఒక 6 లేదా 4 బీజిఎం షాట్స్ తీస్తే ఈ పాట అయిపోయింది, ప్యాకప్ అన్నాడంట. ఏంటి పాట అయిపోయిందా అప్పుడంటే? అయిపోయింది, పాట అయిపోయింది. మరి ఇప్పుడు కెమెరాలు పంపించవచ్చు అంటే ఇదే స్కీమ్లో మిగతా 2 పాటలు కూడా తెస్తున్నాము కాబట్టి ఆ 2 పాటలు అయిన తర్వాత నైట్ మొదలు పెడితే మార్నింగ్ లోపు చేసినటువంటి సాంగ్స్ అనమాట. ఈ 3 పాటలు అలా తీశారు, ఆ స్కీమ్లో చేశారు వంశీ గారు. ఆశ్చర్యపోయారు అందరూ. అలా ఆ సినిమాకేమో లేడీస్ టైలర్కేమో అసలు పాట లేకుండా వెళ్ళి పాట తీసుకుని వచ్చి ఎక్కడేమో సాయంత్రం మొదలెట్టి రాత్రిలోపు, లేకపోతే రాత్రి మొదలెడితే ఉదయంలోపు పాట మొత్తం తీసేసి ఇట్లా వంశీ గారే ఆలోచించగలరు, వంశీ గారే చేయగలరు. ఆయన ఉన్నట్టుండి ముందునూరి అక్కిరాజు గారు ఉన్నారు కదా అక్కడ, ఆయన్ని పిలిచి ఏమండి ఎల్లుండి కల్లా మనకి ఒక తెరచా పడవ తెప్పించండి, హీరోలను కూర్చోబెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షార్ట్స్ తీయాలి. ఆ బోడుస్కోర్ రేవు నుంచి ఇప్పుడు తెరచా పడవ తీసుకురావాలంటే ఈ రాజోలకి, ఈ లంక గ్రామం దగ్గరికి ఎంత తతంగో తెలుసా నీకు వంశీ, ఎన్ని ఉన్నట్టు పురమాయిస్తావు అని చెప్పి పాపం ఆయన ఏదో కింద మీద పడి ఆ మహానుభావుడు తీసుకొస్తే ఈ మహానుభావుడు తీయటం ఒక్కొక్క పాట ఒక్కొక్క అద్భుతంలా, ఒక అమోఘంలా
ఒక అపురూప దృశ్య కావ్యంలో ఇవాళకి సినిమా మొత్తం ఒక ఎత్తండి. సినిమా మొత్తంలో వెరీ క్రిటికల్ సీను, వెరీ లెంగ్తీ సీన్ వచ్చేసి అందరూ ట్రూప్ అంతా వచ్చి నిర్మలమ్మ గారిని కన్విన్స్ చేసి సీతను తీసుకెళ్లేటటువంటి సీన్ అనమాట. డాన్స్ హీరోయిన్ హ్యాండ్ ఇస్తే సీత గారు ఆ హీరోయిన్ గర్భవతి, నిండు చూడాలు. దాంతో వీళ్ళు వచ్చి సీతను తీసుకుని వెళ్ళాలి. అలా వస్తారు. వచ్చి వీళ్ళు ఏంటి కూచిపూడి భాగవతులు డాన్సింగ్ స్కూల్ పెట్టాం, భాగవతులు డాన్సింగ్ స్కూల్ అని చెప్పి వీళ్ళు నిర్మలమ్మ గారి ముందు ఈయన రామాయణం అద్భుతంగా రామాయణం చెప్తాడు. ఎవరు కోటా శ్రీనివాసరావు గారు. ఆవిడ చీపురు కట్ట తిరగేసి మా నాన్న 1,00,000 సార్లు చదివి నాకు సుందరమ్మ అని పేరు పెట్టాడు. పాటి సుందరమ్మ ఆవిడ పేరు. నాకు నువ్వు రామాయణం చెప్తావని అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ డైలాగ్ని మనం అసలు చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అండి. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు తనికెళ్ళ భరణి గారు అండ్ ఆల్సో వంశీ గారు. వాళ్ళిద్దరూ ఏంటంటే ఆ వేవ్ లెంగ్త్ ఏదైతే ఉందో ఆ వేవ్ లెంగ్త్ కలిసి ఈయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏమి రాశాడు, ఆయన రాసింది ఈయన ఎలా తీశాడు అన్నది మనం ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేసి చూడాల్సినటువంటి సినిమా అనమాట. అందుకే మీరు అన్నారు కదా తనికెళ్ళ భరణి గారి సౌండింగ్ తీసేస్తే డైలాగ్స్ తీసేస్తే సినిమా ఏం ఉండదు అనేసి సినిమా మనకి చాలా ఇదిగా అనిపిస్తుంది. అట్లాగా చేసినటువంటి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ వాళ్ళిద్దరి పెళ్లి కావచ్చు. వాళ్ళిద్దరు రహస్యంగానే కదా పెళ్లి చేసుకుంటారు. తర్వాత బయటపడుతుంది. ఆవిడ తాళి తెంపేస్తుంది. ఈయనేమో కోట శ్రీనివాసరావు గారు కుట్ర చేస్తారు. దొరబాబు పెళ్లి చేసి ఈయన తీసేసుకోవాలని అనుకుంటారు. అలాంటి సన్నివేశాలతో విజయ్ గారు రియలైజ్ అయిపోయి వీళ్ళంతా ఏకతాటి మీదకి రావడం, తనికెళ్ళ భరణి గారు కూడా రియలైజ్ అయిపోవడం. మంచి పాత్ర. భరణి గారి టాప్ 10 క్యారెక్టర్స్ లో దొరబాబు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఆ రీల్ తిప్పుతూ ఉంటారు కదా, ఆ కలర్ బార్ ఉంటుంది కదా, వెనుకుంటే కళ్ళల్లో ఎంత కోపంగా అనిపిస్తుందంటే ఇష్టం లేదు. బట్ ఇప్పుడు ఆ రికార్డింగ్ డ్యాన్స్ నడవాలి, ఎందుకంటే ఇప్పుడు మనీ పెట్టేశాం కాబట్టి. ఆ తిప్పుతా ఉన్న కొద్ది ఆయన ఫేస్లో ఆ షాడో ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటుంది. వెన్నెలై పాడన ఏనాడు విడిపోని ముడివేసిన వెన్నెలై పాడన మల్లికా పొగడవే ఇవన్నీ సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు. వెన్నెలై పాడనలు ఏంటంటే ఆఖరణ ఒక వాక్యం అబద్ధపు సాహిత్యం అంటారు. అబద్ధపు వాక్యం వెళ్ళిపోయింది. ఉలిసిల కేలనము వెళ్ళిపోయిన తర్వాత రికార్డింగ్ దగ్గర రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ అయిన తర్వాత బాలు గారు పాడే రోజు పట్టుకున్నారంట. ఏంటిది, దీనికి మార్పించాలి కదా. ఉలీశిల కేలనము అంటే ఆడుకోవడం, క్రీడ. ఉలీశిల ఆడుకోవు కదా, ఉలి శిలని గాయపరుస్తుంది. రెండు కలిసి ఆడుకోవు కదా, ఎలాగా ఇది ఇలాగా రాయించేశారు, ఇది మార్పించి ఉండాలి కదా అంటూనే బాలుగారు పాడేశారు. పాట వెలుపలికి వెళ్ళిపోయింది. ఇంకా అది అట్లా జనం ఏమన్నా అంత సాహిత్యం చదువుకున్న వాళ్ళు తిట్టుకుంటారులే మనల్ని. కానీ వంశీ గారు కూడా సరిపెట్టుకున్నారు. అంటే ఒక్క పదానికి అంత మిగతా అంత బాగుంటే ఒక్క పదం మీద అంటే అంత పెద్దగా అంటే అది సాహితీకారులు సృజనశీలురు ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు అని కోరుకుంటారు. ఈ సినిమాలో తమలపాకు తోటలు కావచ్చు, పుంతరేవులు కావచ్చు, పుష్కరాల ఘాట్లు కావచ్చు, వీటన్నిటినీ మనం చూడాలి, అనుభవించాలి, ఆస్వాదించాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఇక ఈ సినిమా మొత్తానికి నేను గుర్తు చేయమన్న పాట గురించి ఒకసారి గుర్తు చేస్తే, అదే ఇందాక మరి ఇదే పాట అదా అనేసరికి ఏంటి గుర్తు చేయమన్న 7 పాటల్లో సినిమాలో లేని పాట కలలా కరగాల పాట. ఓకే, ఆ పాట వంశీ గారు రాశారు, ఎవరికి తెలియదు. చాలా సినిమా మొత్తంలోకి గొప్ప పాట కలలా కరగాల పాట. ఎందుకు తీయలేదు నాకు ఇప్పటికీ తెలియదు, వారు ఎప్పుడు చెప్పలేదు. అక్కడ ఏంటంటే ఆ పాటలో ఆయన చేసిన పదప్రయోగాలని ఒకసారి మనం ఆడియో వింటూ, ఆడియోలో ఉంది, సినిమాలో లేదు, మనం ఆడియో వింటున్నప్పుడు వంశీ ఇళయరాజా ఇళయరాజా గారి పేరు కలుపుకొని వంశీ గారి పేరు వేసుకున్నారు. ఒకసారి క్యాసెట్ వెనకాల చూసి ఇలా చూసి వంశీ ఇళయరాజా, సీతారామ శాస్త్రి గారు రాశారా ఎవరు రాశారు, వంశీ ఇళయరాజాని వేసేసారే అని అనుకునేవాళ్ళం. శైలజ గారు పాడారు. శైలజ గారు, బాలు గారు, మీరు నమ్మరండి, శైలజ గారి పాటల్లో ఆవిడ ఎన్ని తెలుగు పాటలు పాడారో నంబర్ నాకు గుర్తులేదు. ఆవిడ తెలుగులో పాడినటువంటి ఎన్ని గొప్ప గీతాలున్నా, ఎన్ని మంచి గీతాలున్నా నంబర్ 1 పాట ఎస్పి శైలజ గారి పాట కలలా కరగాల. ఓకే, అది నంబర్ 1 పాట శైలజ గారి పాట. కలలా కరగాల, గతమై జపించాల, నిసిగా నీలిమనై. ఈ పాట ఎంత గొప్ప పాట అంటేనండి, ఇందులో వంశీ గారు చేసిన పదప్రయోగాలు. పురివిప్పి అధరం విరబూసి నయనం పిలిచాయి కాంక్షతో అన్నాడు ఆయన. అధరం పురివిప్పిందంట, నయనం విరబూసిందంట, కాంక్షతో పిలిచిందంట. ఇది రీల్స్ లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్
అది సెకండ్ అంటే ఎస్పి శైలజ గారి ఫస్ట్ 2 లైన్స్ అయిపోయిన తర్వాత బాలు గారిది వస్తుంది. అది రీల్స్ లో ఫేమస్. నిశిల నీలిమనై అది దాంట్లో వస్తుంది ఫస్ట్. అంటే ఈ పాట మీ ద్వారా నేను తెలుసుకుని సీరియస్లీ, ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత అసలు ఏంటి ఈ పాట ఉందా కనుక మహాలక్ష్మి, ఎందుకంటే అది సినిమాలో ఉండదు కదా. తర్వాత వినిన తర్వాత మీనింగ్ అబ్బా ఇంత అద్భుతంగా ఉంది, ఈ పాటని ఎందుకు ఆయన మిస్ చేశారు, ఏ సందర్భంలో దీన్ని పెట్టాలనుకున్నారా అని అనిపించింది నిజంగా. అంటే ఎంత గొప్పగా తీసుండేవారు వంశీ గారు ఈ పాటను అనిపిస్తుంది. ఎందుకంటే కరగాల కళలో జపించాలా అనేది, అంటే కరిగిపోవాలి మళ్ళీ ఆ కళలోనే జపించాలి, ఆ తర్వాత తప్పించాలి అనేది. అంటే కొన్ని బాధలు మర్చిపోవాలనుకున్నా గుర్తొస్తాయి, మళ్ళీ వాటి గురించే తలవని తలంపుగా వస్తాయి అన్న మీనింగ్ అనేది. ఆయన ఏదైనా దేవాలయాల్లో తీద్దామని అనుకుని మధ్యలో ఆంజనేయ స్వామి దండకం కూడా ఒకటి ఉంటుంది. 4 వాక్యాలు ఆంజనేయ స్వామిని స్తుతిస్తున్నట్టు పెట్టారు. తర్వాత మళ్ళీ చరణాలకు వెళ్ళేటప్పటికి అసలు కథానాయకుడు సీతని గోపాలం సౌదామినివై శివకామినివై అంటాడు. శివకామిని అనే పదం ఏంటంటే శివకామ సుందరి, అమ్మవారు, సాక్షాత్ అమ్మవారు అనమాట. శివకామ సుందరి అంటే గొల్లపూడి మారుతిరావు గారు అర్ధాంగి పేరు శివకామ సుందరి అనమాట. మీకు విజయవాడ మీరు కనకదుర్గమ్మ వారి దేవస్థానానికి వెళ్తే అమ్మవారి దర్శనమై వెలుపలికి వెళ్ళిన తర్వాత శివకామ సుందరి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది మనకి. పార్వతీదేవి రూపాన్ని శివకామ సుందరి అనేటటువంటి అర్థంలో శివకామినివై అన్నాడు అనమాట ఆయన అక్కడ. శివకామినివై అనేటటువంటి మాట వాడటం అనేది ఏంటంటే సౌందర్య లహరి అని అమ్మవారిని సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించాల్సినటువంటి సందర్భం. అమ్మవారు స్నానం ఆచరిస్తున్నది ఆయన ఎట్లా వర్ణిస్తాడు? తల్లి కదా, జగన్మాత కదా. అమ్మవారు స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటి బిందువులట బంగారు కాంతితో కాంతులు ఈనుతున్నటువంటి ముత్యాల వలె అవి విడిపోతున్నాయని చెప్తాడు ఆదిశంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. అంత అర్థం ఆ శివకామినివై అనేటటువంటి మాట వంశీ గారు అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం. ఆ మాటని వంశీ గారు బాగా పాడతారు, బాగా రాస్తారు. ఎందుకంటే గతంలో కూడా ఇళయరాజా గారి చాలా సినిమాలు ఆయన చేయించుకున్నప్పుడు అబద్ధపు సాహిత్యం రాయటం కానీ అప్పటికప్పుడు లేకపోతే నువ్వే రాసేయని ఇళయరాజా గారు అంటే ఈయన పాట రాసేయడం కానీ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వంశీ గారు మనం తెలుగు వాళ్ళుగా పుట్టడం, వంశీ గారు తెలుగు నేల మీద పుట్టడం, ఆయన మళ్ళీ గోదావరి తల్లి. ఎందుకంటే తల్లితో నాకు ఎంత అనుబంధం ఉందో గోదావరితో కూడా నాకు అంతే అనుబంధం ఉంటుంది అని చెప్పుకున్నటువంటి దర్శకుడు వంశీ గారు. ఎందుకంటే ఆయన చీకట్లో అసలేరు మధ్యలోకి వెళ్ళి అసలేరు నాకేదో చెప్తుంది అన్న ఆ భావన ఆయన పొందడము అని అంటే ఉదయాన్నే 2 గంటలకి 3 గంటలకి ఆయనకి ఎంత అనుబంధం పెన్ను వేసుకొని ఉంది అని అంటే వాళ్ళు అక్కడ విన్న కథలనే నాకు చెప్తున్నారు అన్న ఫీలింగ్. అంటే పాత్రలన్నీ కదిలొస్తున్నాయి, నడిచొస్తున్నాయి అని చెప్తారు ఆయన. అలా తీర్చిదిద్దినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రాజమండ్రి అనేది తీసేశాడు ఆయన. వెరీ లెంగ్తీ టైటిల్ అవుతుంది, రాజమండ్రి తీసేశాడు. గోదావరి జిల్లాలో చాలా బాగా ఆడింది, ఓన్లీ అక్కడే ఆడింది. అంటే రాయలసీమకి నైజాంలో రికార్డింగ్ డ్యాన్స్ల కల్చర్ లేదండి. లేకపోవడం వల్ల ప్రజలు కనెక్ట్ అవ్వాలి, పాటలకు కనెక్ట్ అయ్యారు, సినిమాకి వెళ్ళారు, నవ్వుకున్నారు, వచ్చేసారు. గోదావరి జిల్లాలో చాలా బాగా ఆడింది. ఇప్పటికీ వంశీ గారి సినిమాలకు సంబంధించి మరీ ముఖ్యంగా విదేశాల్లోనండి వంశీ గారి ఏ సినిమాకు లేనంతమంది అభిమానులు ఈ సినిమాకు ఉన్నారు. ఎందుకంటే ఆ రికార్డింగ్ డాన్స్ ఆయన అంత అద్భుతంగా చూపించారు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆ కల్చరు అది ఎంత రూపాంతరం చెందింది, ఎంత కాంట్రవర్సీ అవుతుందో చూస్తాం. కానీ అప్పుడు ఆ రికార్డింగ్ డాన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉండేది. హీరోలను ఇమిటేట్ చేయడము, వాళ్ళను అనుకరిస్తూ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడము అనేది, ఎక్కడ అశ్లీలత అనేది లేకుండా చూపించడము అనేది అది అద్భుతం. అది నిజంగా అమల నాగేశ్వరరావు వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టినప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చాయి మనకు ఆ వీడియోకి సంబంధించి. అబ్బా ఎప్పటి 1959 ఆ ప్రాంతం అండి. ఈ రికార్డింగ్ డ్యాన్స్లకి పుట్టుక పూర్వం ఏంటంటే 1959-60లో పెనుగొండ నాగేశ్వర, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నాగేశ్వర అతని పేరు. ఒక 60 నుంచి 70 వరకు, 1960 నుంచి 70 వరకు ఏంటంటే ఒక మహారాజ యోగం అతనిది. అంటే నాగేశ్వరరావే వచ్చి డాన్సులు వేస్తున్నాడు. నాగేశ్వరరావు మా ఊరు వచ్చేసాడు. ఆ ఎర్రకంకర మట్టి రోడ్డు మీద అతను అంబాసిడర్ కారులో ఆ ఊర్లోకి వస్తుంటే వేల మంది అండి, వందల మంది కాదు, వేల మంది ఆ కారు మీద పడిపోయి వెనకాల పరిగెత్తేటటువంటి పరిస్థితి ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో కానీ లేకపోతే ఊళ్ళల్లో కానీ. అట్లాంటిది అతని వైభవం 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అప్పటికి చక్రవర్తి ఉదయ్ కుమార్ నిద్ర వచ్చేసారు.
వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. ఇతని ప్రభ మసకబారింది. ఇతను ఆలోచించి ఏం చేశాడు, ఏదో ఒక స్పెషల్ ఐటమ్ తీసుకురాకపోతే చూడరు నన్ను అని చెప్పేసి పాములను తీసుకొచ్చి కూరలు తీసేసినటువంటి పాములతో విన్యాసాలు, అది ఇలా వెళ్తే ఇతను ఇలా అనడం, అది ఇలా అంటే ఇతను ఇలా అనడం, ఇవన్నీ చేసి దాంతో కరిపించుకోవడం. పాముల నాగేశ్వరరావు, పెనుగొండ నాగేశ్వరరావు కాస్త పాముల నాగేశ్వరరావు అయిపోవటం. ఆ పాముల నాగేశ్వరరావు అక్కడ సాయిరాధ అనే అమ్మాయితో అతనికి ప్రేమలో పడ్డం. ఈ సాయిరాధ, సాయి పద్మ, సాయి జ్యోతి, సాయి లక్ష్మి ఇలా ఉంటాయి గోదావరి జిల్లాలో పేర్లు. ఈ పాములు పట్టి తెచ్చిచ్చే వాడి పేరు, ఆ కూరలు తీసేసేటువంటి వాడి పేరు అనుమిలి రాము. వాడి సాయిరాధకి లైన్ వేయటం, సాయిరాధ వచ్చి పాముల నాగేశ్వరరావుకి చెప్పటం. వారం రోజుల్లో నాగేశ్వరరావు ఏం మాట్లాడకుండా వారం రోజుల తర్వాత సాయిరాధని పెళ్లి చేసుకుని రావటం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అది రెండో పెళ్ళి, మూడో పెళ్ళి. వీళ్ళకేంటంటే వాణిశ్రీ అంటే వాణిశ్రీ, కృష్ణకుమారి అంటే కృష్ణకుమారి, చంద్రకళ అంటే చంద్రకళ. నాగేశ్వరరావుతో పాటు వెయ్యాలి కదా, డ్యాన్సులు వెయ్యాలంటే హీరోయిన్ ఉండాల్సిందే. అలా వచ్చిన తర్వాత వీడు మళ్ళీ అనుమిల్ రాము అనేవాడు మళ్ళీ వంకరగా మాట్లాడితే ఈయన చావచేత కొట్టేస్తే వీడు మనకి రావులపాలెం బ్రిడ్జ్ ఉంటుంది, రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచి వెళుతూ ఉంటే ఇటు అటు అసలు కన్నుల విందు కన్నుల పండుగ అనమాట గోదావరి. కుడి చేతి వైపు తిరిగితే కొత్తపేట నుంచి మనకి కోనసీమ, మొత్తం కోనసీమలోకి వెళ్ళిపోతాం. ఆ రావులపాలెం బ్రిడ్జి మీద వీడు పాములుండే బుట్ట తీసి ఆ గోదావరిలో పాడేసాడు. వీడు పాడేసి తాగేసినోడు పాడేసాడు, అయిపోయింది. కోపం ఉందిగా కొట్టాడు, నాగేశ్వరరావు కొట్టాడు. వెళ్ళిన తర్వాత అర్థమైంది ప్రోగ్రామ్ అసలు హైలైట్ మన పాములే కదా అని. బాబు ఇట్లా పాముల బుట్ట మావాడు పాడేసేదేవుడు గోదావరిలో అంటే ఊళ్ళో పెద్దలందరూ కంగారు పడిపోయి వేల మంది వచ్చేసారయ్యా నీ పాముల డ్యాన్స్ చూడటానికి, నువ్వు ఇప్పుడు పాములు ఏమంటావు ఏంటంటే ఊళ్ళో ఎవడైనా పాములు పట్టేవాడు ఉంటే చెప్పండి, మా రాముగాడు విషం తీసేస్తాడు, దాని కూరలు పెరికేస్తాడంటే వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి 2 పాములు దొరికినాయి, తీసుకొచ్చి వీడు కూరలు తీయకుండా ఇచ్చేసాడనమాట. పాముల నాగేశ్వరరావు వెళ్ళాడు, ఫాట్ అనేది మూతి మీద కొట్టింది, కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. స్టేజ్ మీద చచ్చిపోయాడండి పాముల నాగేశ్వరరావు. నిజంగా చచ్చిపోయాడు, నిజంగా జరిగింది ఇది. దీన్ని 153వ పేజీ మా పసలపూడి కథల్లో 153వ పేజీ. దీన్ని పాముల నాగేశ్వరరావుని ఈ వంశీ గారు ఎంత గొప్ప కథ రాశారో, దానికి మన బాపు గారు ఎంత గొప్ప బొమ్మ గీశారో, మామూలు బొమ్మ ఆయన గీలా, మామూలు కథ ఈయన రాయలా. తర్వాత అండి ఈ నాగేశ్వరరావు తర్వాత చక్రవర్తి ఉదయ్ కుమార్ తర్వాత ఇప్పుడు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో నటించిన రాంబాబు, వేల్పూర్ వీర్రాజు. ఇది ఒక తరం, ఇది ఒక శకం అండి. తర్వాత గోదావరి జిల్లాలో ఏమైందంటే మనకు సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ వీళ్ళ పాటలకి డ్యాన్సులు ఉండేవి. ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఎప్పుడు పెట్టేవాళ్ళు అంటే ఈ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, శ్రీరామనవమి పందిళ్లలో ఆఖరి రోజునే పెట్టేవాళ్ళు. 11 రోజులు కదా, 11 రోజులు పందిళ్లలో ఆఖరి రోజు పెట్టేవాళ్ళు. ముందు అంతా హరికథలు, బుర్రకథలు, భజనలు, కోలాటాలు ఇవన్నీ ఉండేవి. ఆఖరి రోజు పెట్టేవాళ్ళు. ఈ ఆఖరి రోజుకి జనం పోటెత్తేవారు, మగవాళ్ళే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈ డాన్సులు ఇవి ఉండేవి. ఉండేటప్పటికి ఏమైందంటే కొంతకాలం తర్వాత ఈ సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ ఇవే ఉండాలి, వేరే వేయటానికి లేదు అనేది కొంతమంది గొడవ పెట్టడం, కుర్రోళ్ళు వచ్చి అది జరిగింది. ఇంకొంతకాలం తర్వాత ఏంటంటే మా హీరో ఫలానావాడు కాబట్టి, ఫలానావాడు మావాడు కాబట్టి మా హీరో పాటలు వేయాలి అనేటటువంటి ఒక సంస్కృతి కర్రలతో కొట్టుకొని, తలలు పగలు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్ళిన తర్వాత అక్కడ గోదావరి జిల్లాలో నిషేధం అనేది పెద్ద ఎత్తున వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మీకు రికార్డింగ్ డ్యాన్సుల కంటే పూర్వం మనం వెళ్తే ఏంటంటే భోగం మేళాలు, మేజువాణీలను ఉండేవి. మేజువాణి అంటే కూర్చుని పాడతారు. కూర్చున్న చోట నుంచే పాడుతూ, కవ్విస్తూ, అభినయం చేస్తూ, హావభావాలతో రక్తి కట్టించేది మేజువాణి. భోగం మేళ నృత్యము, సంగీతము ప్రధానంగా ఉంటాయి. పురుషులు వచ్చేసి వాయిద్యం వాళ్ళు వాయిస్తారు, స్త్రీలు వచ్చి ఆడి పాడతారు. ఇది భోగంమేళ. ఈ భోగంమేళ, మేజువాణి అనేది గోదావరి జిల్లాలో ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో సంప్రదాయంగా పెట్టేవాళ్ళు. అవి పెట్టకపోతే అసలు వాళ్ళు చేస్తున్నది అసలు పెళ్ళేనా, వాళ్ళకి సాంఘిక హోదా ఉందా లేదా, అసలు వాళ్ళు ధనవంతులా కాదా అనేది ఒక కొలమానం అనమాట. ఆ తర్వాత అది బరువు తక్కువ అని అర్థమైన తర్వాత వాటిని కాస్త భోగంమేళాలు, మేజువాణీలు అనేటటువంటి సంస్కృతి అది కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఇది ఎక్కడికి విస్తరించింది? గోదావరి జిల్లాల నుంచి పల్నాడు ప్రాంతం నుంచి నెల్లూరు ప్రాంతానికి వచ్చి ఈవేళ పరిస్థితి ఏంటంటే నెల్లూరు నుంచి పల్నాడు వరకు, పల్నాడు నుంచి నెల్లూరు వరకు, అంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 3 జిల్లాల్లో ఈవేళ ఇది కనీ విని ఎరుగని ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. ఇప్పుడు నెల్లూరులో ఈవేళ ఈ డాన్సులు లేకుండా, దీనికి రికార్డింగ్ డ్యాన్స్ అనే పేరు కాదు, సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు 10 మంది 12 మంది అమ్మాయిలు ఉంటారండి. వెనకాల కూర్చుంటే ఈవేళ మనం ఏ యూట్యూబ్లో సెర్చ్ చేసినా మనకు కనిపిస్తారు 10 మంది 12 మంది అమ్మాయిలు. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తుంటారంటే ఆ ఎనర్జీ లెవెల్స్కి మనకు అర్థం కావు.
అంత ఎనర్జెటిక్గా డాన్స్ చేసేటటువంటి సినిమా నంబర్స్కి ఇవాళ ఇది ఒక కుటీర పరిశ్రమలాగా వర్ధిల్లుతోంది. దీంట్లో రకరకాల పోకడలు, దీంట్లో పాపం సృజనాత్మక పోకడలు ఉన్నాయి, వికృత పోకడలు ఉన్నాయి. మన సంక్రాంతికి మనందరికీ తెలుసు, మన హైదరాబాద్ నుంచి వేలాది మంది కోనసీమకి ఎలా తరలి వెళ్ళారో మనమే చూసాం. వేలాది మంది డే 1 రీల్స్, డే 2 రీల్స్, డే 3 రీల్స్ అని చెప్పి ప్యాకేజెస్ మరీ పెట్టి మన యూట్యూబ్ మొత్తం, సోషల్ మీడియా మొత్తం నింపేసిన సంగతి మనకు తెలుసు. ఇందాక మనం మాట్లాడుకున్న ఈ భోగం మేళా ఉంది, ఈ భోగం మేళా ఈ నృత్యం ఏదైతే ఉందో దీన్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించినటువంటి దర్శకులు మన ఎన్టీ రామారావు గారు. వరకట్నం అనే సినిమాలో చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు ఆయన. ఒరిజినల్ వాళ్ళని తీసుకొచ్చి, ఒరిజినల్ ట్రూప్ మెంబర్స్ని తీసుకొచ్చి చాలా అద్భుతంగా చేశారు ఎన్టీ రామారావు గారు. వాస్తవానికి కోనసీమ అంటే ఏంటంటే 470 ఏళ్ల క్రితం ప్రబల తీర్థం అంటారండి. చాలా ఆధ్యాత్మిక శోభ ఇప్పటికీ కొనసాగుతుంది. అటువంటి సంస్కృతి అక్కడే ఉంది, ఇటువంటి సంస్కృతి అక్కడే పుట్టింది. ఇలా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ వల్ల ఇన్ని విషయాలు ఇవాళ మాట్లాడుకోగలిగాం మనం. 40 ఏళ్ళు పూర్తవడం, దాన్ని అంటే రక్తి కట్టించేలాగా నిజంగా వీళ్ళు ఇలా కష్టపడతారేమో, వీళ్ళు మెప్పించడానికి ఇంత రిహార్సల్ చేస్తారేమో అన్నట్టు చూపించిన విధానము అప్పుడు అదొక సెన్సేషన్ నిజంగా. ఎందుకంటే అంత సాహసం చేయడం అనేది మామూలు విషయం కాదు. అలా చేశారు కాబట్టే 40 ఏళ్ల తర్వాత కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. మంచి భరతపూడికి సంబంధించి సంజయ్ గారు మాట అంటారు, ఇదేమన్నా ఆషామాషి డ్యాన్స్ అనుకుంటున్నారా క్లాసికల్లు అంటే, వెంటనే దొరబాబు అంటాడు క్లాసికల్లో తాటికల్లో ఎవరికి తెలిసి ఉంటాడు. ఆ మాట విరుపు అన్నమాట. అదే అటువైపు వెటకారం విచిత్రంగా ఉంటుంది అంటారు. వెటకారం ముందు పుట్టి గోదావరి వాసులు తర్వాత పుట్టారని ప్రతి మాటలో వెటకారం అండి. అయ్య బాబు ఏంటండి సంజయ్ గారు ఏంటండి వాళ్ళు దగ్గర మెరిసిపోతున్నారు, ఇలా ఉంటుంది అనమాట. సొగసైన విరుపు అది. సీరియస్లీ చెప్పాలంటే అర్థం అయితే అద్భుతం, అర్థం కాకపోతే వీడేదో మనల్ని చేస్తున్నాడు అనేసి, మోసేస్తున్నాడు అనేసి అన్నట్టే ఉంటుంది. మంచి సుదీర్ఘ విశ్లేషణ. మరొకసారి వంశీ గారి మార్క్ ఎలా ఉంది, అనుకున్న హీరోలు ఎవరు, తెర మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు, సినిమాకు సంబంధించి అంతమందిని ఎప్పటికప్పుడు చూపించడం అనేది, బిజీ ఆర్టిస్టులను పెట్టుకుని ఆయన ఏది మద్రాసులో షూటింగ్ ఉంటుంది, ఇంకెక్కడో అవుట్డోర్ ఉంటుంది. వైవిజయ్ గారును కోట శ్రీనివాసరావు గారు మామూలు బిజీ కాదు ఆ సమయంలో. అలాంటిది వెళ్ళి వాళ్ళు తిరిగి రావటం, నిర్మలమ్మ గారి పాత్ర, పాడి సుందరమ్మ గారి పాత్ర కూడా అద్భుతమైన పాత్ర అండి. మంచి సుదీర్ఘ విశ్లేషణ. మరొక్కసారి వంశీ గారి మార్క్ ఎలా ఉంటుందనేది మీ మాటలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.